ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ, మాధురి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మాధురి అంటుంది, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే తనుజని అడిగింది. తనుజ అయితే బయట ఆడియన్స్ ఏదైతే ఫిక్స్ అయ్యి ఉన్నారో అదే క్లియర్ కట్గా తన మైండ్లో ఆలోచించి మరీ చెప్పిందనే చెప్పాలి. తనుజ ఏమని చెప్పిందంటే, నాకు తెలిసిన ప్రకారం ఈ వారం చిట్టి, పికిల్, రమ్య అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుందంటూ క్లియర్ కట్గా చెప్పింది తనుజ. మాధురి అంది, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఆ అమ్మాయి స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంది, వచ్చిన రెండో వారం నాతో ఎలా మాట్లాడింది, నాకన్నా తను చిన్నదన్న విషయం మర్చిపోయి ఇష్టానుసారంగా అవి ఇది ఏదేదో మాట్లాడేసింది. ఆమె వయసుకు తగ్గ మాటలు ఎక్కడ మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆడియన్స్ చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఊరుకోరు కదా. సో గేమ్ ఆడినోళ్ళు, మర్యాదగా మాట్లాడిన వాళ్ళని మాత్రమే ఉంచుతారు. ఇలా పిచ్చోళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పడేస్తే మళ్ళీ అదే పిచ్చోళ్ళని బిగ్ బాస్ హౌస్ బయటకు నెట్టేస్తారు ఆడియన్స్ అంటూ చాలా చక్కగా చెప్పింది తనుజ. చిట్టి, పికిల్ కోసం మాధురి అయితే మాధురి అంటుంది, మేము వచ్చిన స్టార్టింగ్ రోజే అన్నది ఆయుష, చిట్టి, పికిల్, రమ్య మీరు ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే, చిట్టి, పికిల్, రమ్య అంది, నేనైతే తనుజని టార్గెట్ చేస్తా. తనుజ ప్లేస్లోకి నేను వెళ్తా, ఎందుకంటే బయట తనుజకి బాగా బస్ ఉంది కాబట్టి ఆమె ప్లేస్లోకి నేను వెళ్ళి మొత్తానికి టైటిల్ విన్నర్ అవుతాను అంటూ మాధురికి అయితే తనుజ చెప్పుకొచ్చింది. తనుజ అంది, బిగ్ బాస్ హౌస్ నుంచి ట్రోఫీ కాదు కదా, ఆమె తాగుతున్న టీ కప్పు కూడా పట్టుకెళ్ళదు, చూస్తూ ఉండు అంటూ ఏదో కుండ వదలు కొట్టినట్టు చెప్తుంది తనుజ. మరి నిజంగా తనుజ అంచనా వేసిన ప్రకారం ఈ వారం రమ్య ఎలిమినేట్ అవుతుందా, లేకపోతే ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.